లోపల ఎంత సిస్టమాటిక్ కాన్సెప్ట్ ఉందని చాలా ఆశ్చర్యపోతాం. అది విందామండి ఈరోజు. చివరి వరకు చూడండి. మన బాడీలో ఉండే హెయిర్, నెయిల్స్, స్వెట్ అండ్ ఆయిల్ గ్లాండ్స్, మన స్కిన్ వీటన్నిటిని కలిపి ఇంటాగ్యుమెంటరీ సిస్టమ్ అని అంటారు. దీనికి స్కిన్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. మనకున్న ఈ స్కిన్ 3 లేయర్స్ గా ఉంటుంది. పై లేయర్ ని ఎపిడెర్మిస్ అని, మధ్యలో లేయర్ ని డెర్మిస్ అని, క్రింద లేయర్ ని హైపోడెర్మిస్ లేదా సబ్క్యూటేనియస్ లేయర్ అని అంటారు. ముందుగా ఎపిడెర్మిస్ లేయర్ గురించి చూద్దాం. ఇది మన చర్మం మీద ఉండే ఔటర్ లేయర్, మనకు కనిపించేది. ఎపిడెర్మిస్ అనేది కెరాటినోసైట్స్ అనబడే సెల్స్ తో తయారవుతుంది. ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో ఈ కణాలు చనిపోతూ వాటి ప్లేస్ లో కొత్తవి మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఈ ఎపిడెర్మిస్ లేయర్ కింద భాగంలో ఈ కణాలు కొత్తగా తయారయ్యి మెల్లమెల్లగా ఈ లేయర్ పై భాగానికి చేరుకుంటాయి. అలా 4 వారాలలో ఈ కణాలు చనిపోయి వాటి స్థానంలో కొత్తవి పుడతాయి. ఈ డెడ్ సెల్స్ పైకి వెళ్ళిన తర్వాత ఒక షీట్ లా ఫామ్ అవుతాయి. ఇది సూక్ష్మజీవులు బాడీలోకి ఎంటర్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే కొంతకాలానికి పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ రాలిపోతాయి. అయితే ఈ చర్మం ఈ కణాలు కోల్పోవడం అనేది మైక్రోస్కోపిక్ లెవెల్లో జరుగుతుంది. దీనిని మనం గుర్తించలేము. అలాగే ఈ ఎపిడెర్మిస్ లేయర్ కింద భాగంలో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్ అనే బ్లాక్ కలర్ పిగ్మెంట్ రిలీజ్ చేస్తుంది. సన్లైట్ నుండి వచ్చే యువి రేడియేషన్ అనేది మన బాడీలోని కణాల లోపల ఉన్న డిఎన్ఏని దెబ్బతీస్తుంది. దీనివల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. అందుకే ఎక్కడైతే ప్రజలు ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, అంటే భూమధ్య రేఖకు దగ్గరగా నివసిస్తారో వాళ్ళలో ఈ మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెలనిన్ సన్లైట్ నుండి వచ్చే రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుని దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు నలుపు రంగులో ఉంటారు. అలాగే భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాల్లో ఎండలు ఎక్కువగా ఉండవు. సో యూవీ రేడియేషన్ కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి అక్కడి ప్రజల్లో మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే అక్కడి ప్రజలు తెల్లగా ఉంటారు. అయితే ఈ స్కిన్ కలర్ అనేది జీన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ చాలా మందిలో ఈ మెలనిన్ ఆధారంగానే స్కిన్ కలర్ డిసైడ్ అవుతుంది. ఈ మెలనిన్ అనేది మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ సన్ స్క్రీన్ లాంటిది. కానీ కొంతమంది నల్లగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. కానీ మన బాడీ యూవీ రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడడం కోసమే ఈ మెలనిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో కలర్ ముఖ్యం కాదు, స్కిన్ ఎంత హెల్తీగా ఉంది అనేది ముఖ్యం. మరి ఇలా చర్మం ఆరోగ్యంగా ఉండడంలో మనం తినే ఆహారం చాలా ప్రాముఖ్యత పాటిస్తుంది. మరి స్కిన్ హెల్త్ తో పాటుగా టోటల్ గా మన ఆరోగ్యం కూడా బాగుండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి అని తెలుసుకోవాలనుకుంటే కుక్కు ఏకంలో నచ్చింది వినండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే స్కిన్ లోని నెక్స్ట్ లేయర్. ఓకే. సో మన టాపిక్ లో చర్మము 3 పొరలను కలిగి ఉంటుందని, అందులో మొదటి పొర ఎపిడెర్మిస్ గురించి మాట్లాడారు. ఈ ఎపిడెర్మిస్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఇక్కడ ఆయన చెప్పిన వీడియో ప్రకారం, సైన్స్ ప్రకారం ఈ ఎపిడెర్మిస్ అనేటువంటిది 5 పొరలను మళ్ళా కలిగి ఉంటుందండి. ఎపిడెర్మిస్ లో మళ్ళా 5 పొరలు ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేను ఎందుకు ఈ కలర్ లో ఉన్నాను అనే ప్రశ్న మీలో ఉంటే గనక, దానికి ఒక ప్రధానమైన కారణం మెలానిన్ అనే ఒక పదార్థం. ఒక మనిషిని రంగుని నిర్ణయించేటువంటి పదార్థం ఏదైనా ఉందంటే అది మెలానిన్. ఇది ఏం చేస్తుంది? శరీరంలో ఆటోమేటిక్ గా డెవలప్ అయి ఉంటుందండి. ఇది ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే, ఎండ అంటే హీట్ ఎప్పుడైనా సరే దానికి తగిలినప్పుడు, దాని ఉద్దేశం ఏంటంటే యూవీ రేస్ వల్ల స్కిన్ ఎక్కడ డ్యామేజ్ అయిపోతాదో అని అది పైకొచ్చి ఒక లేయర్ కింద ఫామ్ అవుతుందండి. నిత్యము ఎండలో ఉండే వాళ్ళు ఎందుకు బ్లాక్ కలర్ లో ఉంటారంటే, నిత్యము యూవీ రేస్ వల్ల స్కిన్ ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందని ఈ న్యాచురల్ గా స్కిన్ లోపల ఉండేటువంటి మెలానిన్ పైకి వస్తుంది. అప్పుడు వాళ్ళు డార్క్ కలర్ లో కనిపిస్తారు. దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి డార్క్ కలర్ లో ఉన్నారు అంటే దాని అర్థం వాళ్ళ బాడీ లోపల మెలానిన్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉందండి. ఒక వ్యక్తి లోపల మెలానిన్ ప్రొడక్షన్ మీడియం గా ఉంటే అతను మీడియం కలర్ లో ఉంటారు. అదే ఒక మనిషి శరీరం లోపల అసలు మెలానిన్ ఉత్పత్తి లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫెయిర్ కలర్ లో, వైట్ కలర్ లో ఉంటారండి. ఇక ఈ ఔటర్ లేయర్ ఏదైతే ఉందో అది కొత్త కణాలను పుట్టిస్తూ పాత కణాలు చనిపోతూ ఉంటాయి. ఇది ప్రతి 4 వారాలకు ఒకసారి నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. దానిని మనం డెడ్ సెల్స్ లేదా డెడ్ స్కిన్ అంటారు. ఈ డెడ్ స్కిన్ ని పోగొట్టుకోవడానికి చాలా మంది మనలో బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం లేదా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ద్వారా పైన ఉన్నటువంటి ఒక ట్యాన్ ని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మనం ప్రయత్నించకపోయినా గానీ అది ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే చర్మానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, పాత కణాలు చనిపోవడం, అవి పైకి రావడం, కొత్త కణాలు పుట్టి మరలా కొత్త మజిల్, కొత్త స్కిన్ ఫామ్ అవ్వడం. ఇది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇది ప్రతి 15 రోజుల నుంచి 20 రోజులకు ఒకసారి జరుగుతూ ఉంటుంది.
అండ్ ఇది యొక్క పై లేయర్ ఏదైతే ఉందో అది మనల్ని యూవీ రేస్ నుంచి, పొల్యూషన్ నుంచి, బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి మనల్ని కాపాడుతుంది. మన చర్మం యొక్క రంగు మొత్తం నిర్ణయించబడేది ఇక్కడే. ఓకేనా? ఇక రెండో లేయర్ గురించి మాట్లాడుకుందాం. లేయర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ డెర్మిస్. చర్మానికి సంబంధించి అసలైన వర్క్ అంతా ఈ లేయర్ లో చెమటను విడుదల చేసే శ్వేత గ్రంథులు, మన చర్మం మీద ఉండే వెంట్రుకల కుదుళ్ళు, రక్తనాళాలు, మనకు స్పర్శను తెలియజేసే నరాల చివరి భాగాలు, చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలేజన్, ఎలాస్టిన్ వంటి ఫైబర్స్ అన్ని కూడా ఈ లేయర్ లోనే ఉంటాయి. ఈ శ్వేత గ్రంథుల నుండి విడుదలైన స్వేదం అంటే చెమట స్వేద నాళాల ద్వారా పైకి ప్రయాణించి చర్మం పై భాగంలో ఎపిడెర్మిస్ లేయర్ పైన ఉండే స్వేద రంధ్రాల ద్వారా బయటకు వెళ్తుంది. వీటిని పోర్స్ అని కూడా అంటారు. ఇలాంటివి మొత్తం మనిషి చర్మం మీద సుమారుగా 30 లక్షల స్వేద రంధ్రాలు ఉంటాయి. అలాగే ఈ డెర్మిస్ లేయర్ లో ఉండే నెర్వ్ ఎండింగ్స్ నొప్పి, స్పర్శ, వేడి, చల్లదనం వంటి వాటిని సెన్స్ చేసి బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తాయి. అలాగే ఎయిర్ ఫాలికల్స్ అంటే వెంట్రుకల కుళ్ళ భాగంలో ఉండే సెబేషియస్ గ్లాండ్స్ సేబం అనే ఒక ఆయిల్ వంటి పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. ఈ సేబం చర్మం పై భాగానికి చేరుకుని చర్మం పొడిబారిపోకుండా చర్మాన్ని, వెంట్రుకలని తేమగా ఉంచుతుంది. ఒక్కొక్కసారి మన ముఖం మీద జిడ్డుగా ఆయిల్ పట్టినట్టు ఉంటుంది కదా, దానికి కారణం ఇదే. అలాగే ఈ లేయర్ లో ఉండే సన్నని రక్తనాళాలు చర్మానికి రక్తాన్ని తీసుకువస్తాయి. చర్మంలో ఉండే రక్తనాళాలు వెంట్రుకలంతా సన్నగా ఉంటాయి. సో ఎప్పుడైనా మనకు గాయం తగిలినా, ఏదైనా గుచ్చుకున్నా బ్లడ్ వస్తుందంటే అది ఎపిడెర్మిస్ ని దాటి డెర్మిస్ లేయర్ వరకు వెళ్ళిందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ డెర్మిస్ లేయర్ లో ఫైబ్రోబ్లాస్ట్, మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్ అనే సెల్స్ ఉంటాయి. ఫైబ్రోబ్లాస్ట్ అనేది ఏదైనా గాయమైనప్పుడు ఇవి అక్కడికి త్వరగా చేరుకొని గాయాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మాస్ట్ సెల్స్, మైక్రోఫేజెస్ అనేవి ఇమ్యూనిటీలో హెల్ప్ చేస్తాయి. అంటే బయట నుండి ఏవైనా సూక్ష్మజీవులు ఎంటర్ అయితే వాటిని చంపడానికి పనిచేస్తాయి.